వెల్కమ్ టు హిందూ న్యూస్. ఈరోజు ప్రధాన వార్త మన తెలుగు నేలలోన ఎక్కువగా తెలంగాణలోన జరుగుతున్నటువంటి ప్రచారం మార్వాడి గో బ్యాక్. మార్వాడి అనే ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చింది, ఆ ప్రాంతం ఎలా ఉంటుందా అనే ఊహ కూడా మన కొంతమంది ప్రజలకు తెలియదు. అది ఒక మారుమూల ప్రాంతం. మార్వార్ అనే ప్రాంతం రాజస్థాన్లో ఒక ఎడారికి సంబంధించిన ఒక ప్రాంతం, పాకిస్తాన్కి దగ్గరలో ఉన్న ప్రాంతం, సరిహద్దు ప్రాంతం. ఆ ప్రాంతంలో పంటలు పండడానికి కూడా భూమి లేదు, తాగడానికి నీళ్ళే దొరకలేని ప్రాంతంలోన పుట్టిన వాళ్ళు మార్వాడ్ సంబంధించిన వాళ్ళే మార్వాడిగా రూపాంతరం చెందారు. వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయంటే, నేటికి మనము చెప్పుకుంటూ పోతే మన తెలుగు నేలకు సంబంధించిన నేల అయినటువంటి మన పాలమూరు, మన నల్లగొండ, మన కర్నూలు, మన అనంతపురం, మన కడప, ఈ ప్రాంతాల మాదిరిగా ఎడారి లేకపోతే నీళ్లు లేని ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఈ మార్వాడీలు. ఈ మార్వాడీలను మనం కూడా పో 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 అంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళు కూడా భారతీయులే కదా. వాళ్ళ మీద ప్రేమ ఎందుకు చూపించలేకపోతూ ఉంది నా తెలుగు నేల? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన నా వ్యాపారస్తులారా, ఒక్కసారి ఆ మార్వార్ ప్రాంతం యొక్క స్థితిగతులు ఏంటో ఒకసారి తెలుసుకోండి. వాళ్ళేమి ఎవరో కాదు, మన నేల కోసం పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు. మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ నిజంగానే వాళ్ళల్లో ఎవరైనా ఫేక్ ప్రోడక్ట్లు అమ్మే వాళ్ళు ఉంటే, ఫేక్ వ్యాపారస్తులు ఉంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుందాం. కానీ బతుకుతెరువు కోసం వచ్చిన వ్యాపారస్తుల మీద మనం పగపట్టడం సమంజసం కాదని నా తెలంగాణ వ్యాపారస్తులను కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ మాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాలు నేటికి నా పాలమూరు, నా నల్లగొండ, కర్నూలు, అనంతపురం, కడప, ఈ 5 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలలో ఎక్కువగా వలసలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, సేమ్ రాజస్థాన్ మాదిరిగానే మన పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి నేటికి. దయచేసి ఆలోచించండి నా తెలుగు ప్రజలారా. మనం కూడా పొట్ట చేత పట్టుకునే ఒక బెంగళూరుకో, ఒక మహారాష్ట్రకో, ఒక తమిళనాడుకో, ఒక కేరళకో, ఒక ఢిల్లీకో పోతూ ఉంటాం. పొట్ట చేత పట్టుకుని వచ్చిన మన తెలుగు నేలపైన విషం చెమ్మకూడదని నా తెలుగు ప్రజలను, నా తెలంగాణ వ్యాపారస్తులను కోరుతా ఉన్నాను. దయచేసి ఆలోచించుకుని ముందడుగు వేద్దామని నా మెజారిటీ హిందూ సమాజాన్ని కోరుతా ఉన్నాను. జై హింద్, భారత్ మాతకు జై.